హాయ్ ఫ్రెండ్స్, కంది పంట బాగానే వచ్చింది కదా. మొలకలు అయితే బాగా వచ్చాయి చూస్తున్నారా. కాకపోతే వర్షాలు ఎక్కువగా పడినందువలన కలుపు ఎక్కువగా పెరిగిందనమాట ఈ కంది పంటలో. నేను స్టార్టింగ్లో మొలిచినప్పుడు వీడియో తీయలేకపోయాను, నేను రాలేదన్నమాట. ఇప్పుడు దసరా హాలిడేస్ అప్పుడు నేను మా పాప వచ్చాము. కలుపు ఎక్కువ పెరిగింది వర్షాలకని కలుపులు తీపిద్దామని వచ్చాము నేను మా పాప. ఎట్లా ఉందంటే కలుపు అంతా పచ్చగా ఉందన్నమాట, లాన్ లాగా ఉంది. అది ఏం లేదు, యూరియా ఫాస్ఫేట్ వేస్తాం కదా, అప్పుడు పాపనం చేసినప్పుడు ఈ కలుపు అంతా పోతుంది. తర్వాత మనుషులను పెట్టుకొని తీసేసుకోవచ్చు అన్నమాట. వర్షాలు పడినందువల్ల ఒక 2 నెలలు అయితే మేము కలుపు కంది పంటకి అయితే మేము నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పటి నుండి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మా బుజ్జి పాప నడుస్తూ వెళ్తుంది చూస్తున్నారా. ఎప్పుడైనా సరే మనము అట్లా చెప్పులు లేకుండా పాదాలతో నడుస్తుంటే మన పాదాలకు హీలింగ్ లాగా ఉంటుందన్నమాట. అది ఒక థెరపీ లాగా ఉంటుంది. కందులు వేసాం కదా, ఈ వర్షాలకు మా పొలంలో కలుపు మొక్కలు ఎక్కువ పెరిగాయి. ఆ కలుపు మొక్కలు తీసేసిన తర్వాత యూరియా అండ్ 34-15-15 అనే ఫాస్ఫేట్ ఏదో ఎరువు వేస్తున్నాము రేపు. దేవుని దయ వల్ల ఇప్పటివరకు అయితే మేము నీరు పెట్టాల్సిన అవసరం లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. చాలా బాగుంది. కలుపు తీయడానికి వచ్చాం మేము. చూస్తున్నారా, పచ్చగా ఉంది. కలుపు ఎక్కువ పడింది అన్నమాట వర్షాలకి. ఓకే, మనకు వీలైతే అందుబాటులో ఉంటే పిల్లల్ని కూడా ఇలా తీసుకొచ్చి చూపిస్తూ ఉండాలన్నమాట. పిల్లలకు అదొక ఆనందము, సరదాలాగా ఉంటుందన్నమాట. చూడండి, అట్లా టచ్ చేస్తున్నప్పుడు ఆ చెట్ల నుండి చాలా హ్యాపీగా ఉంటారు.